నిన్నటి నుండి మీడియాలో ఒక న్యూస్ బాగా వినిపిస్తుంది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాలను బాగా అభివృద్ధి చేయాలని జగన్ అనుకున్నాడు. అందులో భాగంగా ప్రతి రంగానికి బ్రాండ్ అంబాసిడర్ని నియమించాలని అనుకున్నారు. అందులో ఒకదానికి జూనియర్ ఎన్టీఆర్ని నియమించాలని జగన్ భావిస్తున్నట్లు కొన్ని న్యూస్ వర్గాలు వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీకి కాబోయే వారసుడు అనే ముద్ర ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తరపున పనిచేయడానికి ఒప్పుకుంటాడా అనేది అనుమానం. అయితే వైసీపీలో ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని ప్రస్తుత మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ మామగారు నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీలో ఉన్నాడు. వీళ్ళిద్దరిని ఉపయోగించి ఎన్టీఆర్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని అనుకున్నారు. ఇదే విషయంపై మంత్రి కొడాలి నానితో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడినట్లు తెలుస్తుంది. మీరు ఎలాగైనా సరే ఎన్టీఆర్తో ఈ విషయంపై మాట్లాడి ఒప్పించడానికి ట్రై చేయండి. పార్టీ కోసమని కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేలా తారక్తో మాట్లాడండి. రాష్ట్రం కోసం అంటే తారక్ ఒప్పుకునే అవకాశం ఉంది. కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఒకవేళ తారక్ ఒప్పుకోకపోతే ఆ తర్వాత మనం వేరే ఆప్షన్ చూద్దామని చెప్పినట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.